ఈ 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేనొక విషయాన్ని గమనించుకుంటూ ఉన్నాను రెగ్యులర్‌గా. సో, దాన్ని మీతో షేర్ చేయాలని చెప్పి వీడియో చేస్తున్నాను. నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ రాగానే ఆ అమ్మాయికి చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది. ఎందుకు అంటే అమ్మాయి పుడుతుందా? అబ్బాయి పుడతారా అని. సో, ఫస్ట్ డెలివరీకి కూడా ఇలాగే స్ట్రెస్ తీసుకుంటున్నారిప్పుడు. సో, ఇంట్లో వాళ్ళు అమ్మాయి పుట్టింది అనంటే ఏమంటారో అనేసి టెన్షన్ ఇప్పుడు నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అమ్మాయికి అలా స్ట్రెస్‌లో ఉంటే బీపీ, షుగరు ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రిస్క్ పెరిగిపోయి ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేది కాంప్లికేట్ అవుతుందనమాట. సో, ఇంట్లో వాళ్ళు గనక ఆడపిల్ల రావడాన్ని గనక అందరూ ఇంట్లో స్వాగతిస్తే ఈ అమ్మాయికి అలా స్ట్రెస్ ఫీల్ అవ్వదు కదా! ఒక అమ్మాయి కుటుంబానికి మంచి ఒక ప్రేమ, కరుణ, ఆనందాన్ని తీసుకొస్తుంది. ఈ అమ్మాయిలకి ఇప్పుడు అవకాశాన్నిస్తే పెద్ద పెద్ద సైంటిస్ట్‌లు, ప్రైమ్ మినిస్టర్‌లు, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారున్నారు. స్పోర్ట్స్‌లలో పీవీ సింధు ఇలాంటి ఎన్నో రకరకాల అవకాశాలు అందిపుంచుకుంటున్నారు. తల్లిదండ్రులను చూసుకోవడంలో అబ్బాయి కన్నా అమ్మాయిలే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా, ప్రేమగా చూస్తున్నారు. సో, మరి అందరికీ అబ్బాయిలే పుడితే మరి రేపొద్దున అబ్బాయి పెరిగిన తర్వాత అమ్మాయిని పెళ్లి కోసం ఎలా దొరుకుతుందండి? ఇప్పుడు అబ్బాయిలు, అమ్మాయిల రేషియో అనేది బాగా తగ్గిపోతుంది. 1000 అబ్బాయిలకి ఓన్లీ ఒక 950 అమ్మాయిలే పుడుతున్నారు. తర్వాత ఈ అమ్మాయిలకి వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని చక్కగా రాణిస్తున్నారు. సో, అమ్మాయి పుట్టిందని చెప్పి స్ట్రెస్ తీసుకోకండి. మనము ఒక గర్ల్ చైల్డ్‌ని మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు బీటా జనరేషన్ వచ్చింది. నేను 20 సంవత్సరాల క్రితం ఏదైతే చూస్తున్నానో అదే ప్రాబ్లమ్ ఇంకా ఇప్పటికి రాకపోతే మార్పు ఎలా మరి? సో, ఆ మార్పు మనతోనే స్టార్ట్ చేద్దాం. సో, ఒక ఆడపిల్ల పుట్టిందని చెప్పి గర్వంగా చెప్దాం. అదొక బ్లెస్సింగ్. థాంక్ యూ.